Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టడీ ఛానల్. ఈ రోజు మనం నెట్ఫ్లిక్స్ లో లేటెస్ట్ గా రిలీజ్ అయిన సర్వైవర్ థ్రిల్లర్ ఎపెక్స్ మూవీ రివ్యూని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆస్కార్ విన్నర్ చార్లిస్ థెరాన్ అట్లాగే ట్యాగన్ మెయిన్ రోల్స్ చేసిన ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచే మంచి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. మరి సినిమా ఎలా ఉంది, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, సీట్ ఎడ్జ్న కూర్చోబెట్టిందా లేదా, మన టాకీ స్టైల్లో ఈ వీడియోలో రివ్యూని డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి మంచి రీచ్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే, చార్లిస్ థెరాన్ ఒక అడ్వెంచరస్ రాక్ క్లైంబర్ తన జీవితంలో జరిగిన ఒక పాత బాధను మర్చిపోవడానికి ఒక సోలో ట్రిప్ అనేది ప్లాన్ చేసుకుంటుంది. అక్కడ ఆమెకి బెన్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. బయటికి మామూలు మనిషిలా కనిపించే బెన్ నిజానికి మనుషుల్ని అడవిలో వదిలేసి వేటాడి చంపే ఒక సైకో కిల్లర్. ఇప్పుడు ఆ సైకో కిల్లర్ బారి నుండి మన హీరోయిన్ తన ప్రాణాలని ఎలా కాపాడుకుంది, ఆ అడవిలో ఆమె ఎలా సర్వైవ్ అయింది అనేది ఈ ఎపెక్స్ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి చార్లిస్ థెరాన్ రాక్ క్లైంబింగ్ సీన్స్, అట్లాగే తను నటించిన యాక్షన్ సీన్స్ అని చెప్పొచ్చు. ఈ రెండు సీన్స్ లోనూ తన యాక్టింగ్ అదరగొట్టేసింది. ఆమె పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక విలన్ సైకో కిల్లర్ గా ట్యాగన్ తన నటన ఈ సినిమాకే హైలైట్. ఆ పాత్రలో ఉన్న క్రూరత్వాన్ని చాలా బాగా చూపించాడు. ఇక సినిమాటోగ్రఫీ ఆస్ట్రేలియా అడవులు, నదులు అట్లాగే కొండలను చూపించిన విధానం చాలా న్యాచురల్ గా ఉంది. విజువల్స్ అన్ని చాలా గ్రిప్పింగ్ గా ఉన్నాయి. ఇక ఈ సినిమా రన్ టైం కేవలం 1:40 మాత్రమే ఈ సినిమా లెంత్ ఉండడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. బోర్ కొట్టకుండా త్వరగా అయిపోతుంది. ఈ సినిమా మైనస్ పాయింట్ చూసుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 35 నుంచి 45 నిమిషాల వరకు స్టోరీలోకి వెళ్ళడానికి కొంత టైం అయితే తీసుకున్నారు. అక్కడ కొంచెం సినిమా స్లోగా ఉందన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక ఈ సినిమా కొత్త కథ ఏం కాదు, రొటీన్ ప్లాట్ అని చెప్పొచ్చు. ఒక అమ్మాయిని సైకో వేటాడడం అనే కాన్సెప్ట్ హాలీవుడ్ లో చాలా పాతది. మనకు కొన్ని సీన్స్ అయితే ముందే ప్రెడిక్టబుల్ గా అనిపిస్తాయి. ఇక పాత్ర డెవలప్మెంట్, విలన్ అసలు ఎందుకు అలా సైకోలో మారాడు అనే దానికి బలమైన కారణం చూపించలేదు. అక్కడ కొంచెం డెప్త్ గా విలన్ సైకో అవ్వడానికి వెనకాల ఫ్లాష్ బ్యాక్ అని చూపించుంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేదని నేనైతే ఫీల్ అయ్యాను. ఇక క్లైమాక్స్ ముగింపు కొంచెం రొటీన్ ఫార్మాట్ లో అయితే సాదా సీదాగా ముగుస్తుంది. ఇంకొంచెం బెటర్ క్లైమాక్స్ ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే టెక్నికల్ గా ఈ సినిమా చాలా రిచ్ గా ఉంది. రియల్ లొకేషన్స్ లో తీసిన క్లైంబింగ్ సీన్స్ కానీ చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే థ్రిల్లింగ్ మోడ్ ని బాగా ఎలివేట్ చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా నీట్ గా ఉంది, ఎక్సలెంట్ గా అనిపించింది. ఓవరాల్ గా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి ఈ సినిమాకి. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ ఎపెక్స్ మూవీ ఒక డీసెంట్ వన్ టైమ్ వాచబుల్ సర్వైవల్ మూవీ అని చెప్పొచ్చు. మీరు గనక సర్వైవర్ థ్రిల్లర్ సినిమాల్ని బాగా ఇష్టపడిన వాళ్ళైతే ఈ వీకెండ్ లో ఈ ఎటువంటి అంచనాలు లేకుండా ఈ సినిమాని ఒకసారి డీసెంట్ గా వాచ్ చేయొచ్చు. సో ఈ మూవీకి మన టాకీ స్టూడియో ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. కుదిరితే హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. మళ్ళీ ఇంకొక మంచి మూవీ రివ్యూతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.